ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జాతీయ ఓటరు దినోత్సవం. వయోజనులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కులను వినియోగించుకోవాలని తెలిపిన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్. పాత మంచిర్యాల 14వ డివిజన్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ. ఓటర్స్ డే పురస్కరించుకొని ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లు తెలిపిన నడిపెల్లి విజిత్రావు. మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి డివిజన్ సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి డివిజన్ సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తరువాత ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని, గణతంత్ర రాజ్యాంగ మారే క్రమంలో 1950 జనవరి 25న దేశ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, స్వతంత్ర ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. జనవరి 25 రోజున ప్రతి సంవత్సరం జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ఓటర్లు నమోదు ఉన్నారని, కేవలం 60%, 70% మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారని, ఓటర్లు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి వలన ప్రభుత్వాలు తారుమారు అవుతున్నాయని, ప్రజాస్వామ్య దేశంలో ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. ఏ దేశంలో లేని విధంగా కుల, మత, లింగ భేదాలు లేకుండా మన దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లకు, వికలాంగులకు, నూతనంగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ అధికారి కిషన్, జిల్లా విద్యాధికారి యాదయ్య, వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, డిడబ్ల్యూ రఫ్ఖాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 16వ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నాం. సో మంచిర్యాల జిల్లాలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ మనకి బెల్లంపల్లి, 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ బెల్లంపల్లి, మంచిర్యాల అండ్ చెన్నూరుకి సంబంధించి కూడా అందరూ ఏఆర్ఓస్, ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్ అందరూ కూడా వచ్చారు. సో ఈరోజు ఘనంగా మన కలెక్టరేట్లో ఈ ప్రోగ్రామ్ అనేది జరుపుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ యంగ్ ఓటర్స్, మళ్ళీ ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ ఓటర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్ ఓటర్స్ అందరూ కూడా వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. అలాగే బిఎల్ఓస్, అత్యుత్తమ పనితీరుని కనపరిచిన బిఎల్ఓస్ని కూడా సన్మానించడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ కూడా ఇప్పుడు సందేశాన్ని అయితే వారి యొక్క సందేశాన్ని అయితే ఇచ్చారు. మనం ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మ్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని మన ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేషన్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో అందరికీ కూడా ఏంటంటే ఓటు అనేది మనకి సుమారుగా 100 కోట్ల ఓటర్స్ అనేది మన భారతదేశంలో ఉన్నారు. వారందరూ కూడా మనకి ఓటింగ్ పర్సంటేజ్ అనేది చూస్తే 30% అనే ఓటర్స్ మాత్రం మనకి ఓటు వేయకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ కూడా 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా Form 6 ద్వారా జనరేట్ చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం పోలింగ్ స్టేషన్కి అందరూ కూడా వచ్చి వారి యొక్క అమూల్యమైన ఓటుని వినియోగించుకొని ఈ డెమోక్రసీ అనేది గట్టిగా ఇంకా బలంగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎలక్షన్ ఫెస్టివల్లో అందరూ కూడా పార్టిసిపేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక గొప్ప అధ్యాయానికి శ్రీకారం చుట్టి ఈరోజు 16వ నేషనల్ ఓటర్స్ డే దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అసలు ఏంటిది, ఎందుకు జరుపుకోవాల్సిన అవసరం ఏంటిది? స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళ లోపల మన భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించిన పెద్దలందరూ ఒక గొప్ప ఆలోచనకు వచ్చారు. ఏంటంటే వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలు చదివి వాటిని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని భారతదేశానికి ఎటువైపు వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపారు. మరి అందరి లోపల ఆ స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళ లోపల అందరి లోపల కూడా ఒకటే ఆలోచన, భిన్న మతాలు, భిన్న సంస్కృతులతో కూడిన భిన్న 548 పైగా సంస్థానాలతో కూడిన ఈ భారతదేశము ఇది మనగలుగుతుందా, ప్రజాస్వామ్యం అనేది మనగలుగుతుందా అనే ఆలోచన అందరి లోపల ఉండేది. ఆ అనుమానాలన్నింటినీ పటాపంచం చేస్తూ మన భారతదేశాన్ని మొత్తాన్ని ఏకతాటిపై నిలిపింది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి మూల చుక్కాని వంటి వాడు ఓటరే రాజు. ఈ ప్రజాస్వామ్యానికి ఓటర్ మూల కారణమైతే ఆ ఓటర్స్ యొక్క డేను నిర్వహించుకోవడం మొట్టమొదటిది 16వ నేషనల్ ఓటర్స్ డేను మనం నిర్వహించుకుంటున్నాం. మొట్టమొదట ఎలక్షన్లు 1951లో జరిగాయి. అప్పుడు జరిగినప్పుడు చదువుకున్న వాళ్ళ శాతం 15% ఉండే, నిరక్షరాస్యుల శాతం 85%. కానీ మొట్టమొదటి ఎలక్షన్ లోపల 90% పైగా ఓటింగ్ జరిగింది. నిరక్షరాస్యులు ఎక్కువ అయినప్పటికీ 90% పైగా ఓటింగ్ జరిగింది మొట్టమొదటి ఎలక్షన్స్ లోపల. కానీ రాను రాను ఎలక్షన్స్ అంటే అందరి లోపల నిర్లిప్తత ఏర్పడ్డది, ముఖ్యంగా యువత లోపల నిర్లిప్తత ఏర్పడ్డది. ఈరోజు దాదాపు చదువుకున్న వాళ్ళ శాతం 76% పైబడి, దాదాపు 80% పైబడి ఉంది. అయినప్పటికీ ఏ ఎలక్షన్ చూసినా 92కు ముందు ఏ ఎలక్షన్కు ముందు చూసినా కూడా 50% గణనంగా మారింది. అలాంటి పరిస్థితుల లోపల ఎలక్షన్ కమిషన్ యువత లోపల నిర్లిప్తత, ముఖ్యంగా చదువుకున్న యువత లోపల నిర్లిప్తత పోగొట్టడానికి నేషనల్ ఓటర్స్ డే అనేది ప్రవేశపెట్టి అది రాజ్యాంగం అమలు చేయబడ్డ రోజు జనవరి 25ను నేషనల్ ఓటర్స్ డేగా తీసుకొని ఈరోజు మనం 16వ నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 14వ డివిజన్ పాత మంచిర్యాలలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు నడిపెల్లి విజిత్రావు మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో గత 2 సంవత్సరాలుగా అవినీతి రాజ్యమేలుతూ రౌడీయిజం, గుండాయిజంతో పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, శాంతి భద్రతలు కరువయ్యాయని తెలిపారు. మంచిర్యాలగా పేరున్న పట్టణ వాతావరణాన్ని కల్లోలిత ప్రాంతంగా తయారు చేశారని అన్నారు. టీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపివేయడమే కాకుండా కొత్తగా ఆ పనులను ఎక్కడ కొనసాగించలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో పట్టణ ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన 14వ
డివిజన్ అభ్యర్థి వడ్నాల రవీందర్కు కారు గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ రోజు ఓటర్స్ డే సందర్భంగా పాత మంచిర్యాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, తోట తిరుపతి, ఎర్రం తిరుపతి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో పాత మంచిర్యాల రామాలయంలో దేవునికి మొక్కుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రవి గారి కారు గుర్తు కోటేయాలని ఇక్కడ ఇల్లు తిరగడం జరుగుతుంది. ఏ ఇంటికి పోతా అంటే ఆ మహిళలు కానీ అన్నదమ్ములు కానీ మాతో పాటు వస్తున్నారు. అది చాలా క్లియర్గా సంకేతం. ఓటు కారు గుర్తు కోటేస్తాము అనే విధంగా మా ప్రజలు కూడా మాతో పాటు ఈరోజు ఈ ప్రచారంలో పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మంచిర్యాల ప్రజలు, పట్టణ ప్రజలు కానీ, నస్పూర్ ప్రజలు కానీ, కార్పొరేషన్ ప్రజలు కానీ గడిచిన 2 సంవత్సరాలుగా మంచిర్యాలలో అవినీతి, దౌర్జన్యం, గుండాయిజం, రౌడీయిజంని తరిమి కొట్టాలంటే కారు గుర్తుకు ఓటేస్తేనే వాళ్ళకి బుద్ధొస్తనే విధంగా మంచిర్యాల ఎదురు చూస్తున్నారు. ఎవరికి ఫోన్ చేసినా పలానోళ్ళని అక్కడ అభ్యర్థి పెట్టాం, పలానా డివిజన్లో మీరు ఓటేయమంటే ఖచ్చితంగా ఓటేస్తాం. మొత్తం ప్రజలందరూ కూడా ఎప్పుడు అవకాశం వస్తుంది కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనే ఒక అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ రాబోతుందో కారు గుర్తు కోటేస్తే ఖచ్చితంగా ఈ జరుగుతున్న అవినీతిని, గుండాయిజాన్ని, రౌడీయిజాన్ని ఖచ్చితంగా అరికట్టడానికి మేము ముందుంటాం. అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాలు దివాకర్ రావు గారి నాయకత్వంలో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంచిర్యాల పట్టణాన్ని, మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నడూ అంటే దివాకర్ రావు గారు ఉన్నారంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఏదంటే అది మనము ఒక ధైర్యంగా ఉండేది, ఎక్కడ భయం ఉండకపోయేది. ఈరోజు నాయకులు, ప్రజలు, సొంత పార్టీ వాళ్ళు అందరు కూడా భయాందోళన. అంటే ఈ ప్రాంతంని ఒక 2 సంవత్సరాల సర్వనాశనం చేసింది. మీ అందరినీ కోరుతున్నా, ఒక వ్యక్తి కోసమో, ఒక వ్యక్తికి పదవి ఇవ్వాలనో, ఒక వ్యక్తికి ఓటేయాలనో కాదు ఎలక్షన్ జరిగేది. అవినీతి, అక్రమం, దౌర్జన్యం, గుండాయిజం కావాలనా, మంచి మనసులు, మంచి మంచిర్యాల కావాలనా అనేది ఒక తీర్పు ఇవ్వాల్సిన సమయం ఏర్పడ్డది. మనం ఉండేది మంచిర్యాల, కనీసం ఆ బోర్డు కూడా వాళ్ళు పీకేసారు. అలాంటి సందర్భం ఈరోజు ఈ మంచిర్యాల ఉన్నది. అంటే ఈ మంచిర్యాలలో మంచితనం ఉండద్దని ఒక వ్యక్తి కంకణం కట్టుకొని 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ ఎమ్మెల్యే గారు పనిచేస్తాడు. దాన్ని తిప్పి కొట్టవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది. అది మా పాత మంచిర్యాల మేము పుట్టిన గడ్డ నుంచి మొదలు పెట్టినాం. ఇక్కడ పెద్దలు పెంటరాజయ్య గారు గడిచిన 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి కౌన్సిలర్గా ఈ ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ప్రతి వాడ, ప్రతి ఇంటికాడ రోడ్లు వేసి అందరికీ నిత్యం ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా నేనున్నాను ఒక భరోసా ఇచ్చి ఇక్కడ చేశారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ కడితే 2 సంవత్సరాల నుంచి ఒక్క ఇటుక పెట్టలే. 90% అయిపోయింది. 10% అయిపోతే ఈ ప్రాంత ప్రజలకు కమ్యూనిటీ హాల్ పనికొచ్చేది. కానీ ఇది కంప్లీట్ చేస్తే దివాకర్ రావు గారికి పేరు వస్తుంది, పెంటరాయన గారికి పేరు వస్తుంది అనుకో కుట్రతోని ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ కూడా బ్రేక్ చేశారు. ముఖ్యంగా మంచిర్యాల పట్టణ ప్రజలకు అంతరాం బ్రిడ్జ్ మొదలైంది, టెండర్ అయింది, అది కూడా క్యాన్సిల్ చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎక్కడ చూడలే మనం. అంటే అభివృద్ధిని ఆపే ఎమ్మెల్యే దొరికింది మనకు. దయచేసి ప్రజలు గమనించాలి. మరొకసారి చెప్తున్నా, అభివృద్ధిని అడ్డుకునే ఆపే ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి వారికి బుద్ధి చెప్పాలి. మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వాన్ని, దివాకర్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ వడ్నాల రవి గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ మంచిర్యాల ప్రజలు, ముఖ్యంగా మా పాత మంచిర్యాల మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, చెల్లెలు, అన్నలందరూ కూడా కారు గుర్తు కొట్టేసి మంచి వ్యక్తి, అందరిలో అన్న అని పిలిపించుకునే వ్యక్తి, మాల లేకపోయినా మేము స్వామి అనే వ్యక్తం. అంటే ఎప్పుడు అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం వేసుకుంటూ, అంటే ఒక దైవాన్ని నమ్ముకొని మంచిగా ఈ ప్రాంతం అంతా కూడా పాత మంచిర్యాల అంతా కూడా రవికి ఇచ్చారు టికెట్. అంటే మంచి మనిషికి ఇచ్చారు. ఇట్లాంటి వాళ్ళు ఉండాలి మనకు. ఎన్నో సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేసుకుంటూ ప్రతి ఒక్కరి గెలుపులో ముఖ్య పాత్ర పోషిస్తూ ఏ పార్టీలు ఉన్నప్పటికీ బ్రహ్మాండంగా, అంటే ఏ పార్టీ వాళ్ళనైనా సొంత సోదరు లెక్క, కుటుంబం లెక్క భావించి ఎవరికి కీడు చేయని వ్యక్తి.
ఎక్కడ అహంకారం లేని వ్యక్తి, పెద్దలకు మర్యాద ఇచ్చే వ్యక్తి, ఇలాంటి మంచి వ్యక్తిని మన పాత మంచిర్యాల గడ్డ నుంచి గెలిపించుకోవాలని మీ అందరిని కోరుకుంటూ, నగరపాలక సంస్థ జరగబోయే ఎలక్షన్లలో నన్ను నమ్మి నా మీద విశ్వాసంతో మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు, అన్న సహచరుడు విజితన్న గారు, పాత మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ పెంటరాజన్న గారు, అదేవిధంగా నా తోటి కార్యకర్తలు నాయకులందరూ కూడా నాపై విశ్వాసంతో రవికి 7 సార్లు టికెట్ మేము గెలిపించుకొని తీసుకొస్తాం, ఆ ప్రాంతంలో రవి బాగా పనిచేస్తాడు, అందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నేను గత 20 సంవత్సరాలుగా రాజకీయాలలో పార్టీకి లాయల్గా, పార్టీ లైన్ దాటకుండా పార్టీ ఏది చెప్తే అది పాటిస్తూ క్రమశిక్షణతో ఉన్నందుకు నాకు టికెట్ ఇచ్చిండ్రు. దీనిని ప్రజలందరి సమక్షంలో ప్రజలు ఇంటింటికి వెళితే అదేవిధంగా అందరూ కూడా నీకెందుకు బిడ్డ, నీకెందుకు కొడగా, మేమున్నాం, నిన్ను గెలిపిస్తాం, తప్పకుండా నీకంటే మంచి మనిషి ఎవరు దొరుకుతారనే బలమైనటువంటి చెప్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి పాత మంచిర్యాలలో అత్యధిక మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, గతంలో దివాకర్ రావు గారు ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చేసినారు. ఎండోమెంట్ నుంచి 10 లక్షల రూపాయల ఎండోమెంట్ నిధులు తీసుకొచ్చి శ్రీ రామాలయం శివాలయం కావచ్చు, దాదాపు 38 లక్షల ప్రజా విరాళాలతో ఆలయం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా సాయిబాబా ఆలయం కూడా నిర్మించుకోవడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు, పిహెచ్డి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. రోజు దాదాపు 30 నుంచి 40 మంది ఓపీ చూపించుకున్నారు. పేద ప్రజలకు అదంతా కూడా ఉపయోగపడుతుంది. అది కూడా ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని, దాంతోపాటు కమ్యూనిటీ హాల్ కూడా మురమందల దగ్గర కమ్యూనిటీ హాల్ కూడా 30 లక్షలతో నిర్మాణం జరిగింది. మరో 10 లక్షలు పెడితే ఆ కళ్యాణ మండపం ముగిట ప్రజలకు అందుబాటులో వస్తే, ప్రైవేటు ఫంక్షన్ హాళ్ళల్లో 20,000, 30,000, 40,000 పెట్టుకొని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫంక్షన్ హాల్ ఒకరు మనం చేసినాం కాబట్టి మేము చేయదనే ఆలోచనతో దాన్ని పూర్తి కావిస్తలేరు. అది కూడా ప్రజలు గ్రహించాలి. అదేవిధంగా రాళ్లవాగు వంతెన దగ్గర ఒకవైపు గిట్ట కరకట్ట కడితే రెండో పక్క గిట్ట కట్టకపోతే మా పాత మంచిర్యాల శ్రీలంక కంటే అధ్వానంగా తయారైతే రాబోయే రోజులల్లో అటు గోదావరి, ఇటు వేంపల్లి వాగు, ఇటు రాళ్లవాగు చుట్టుపక్కల మొత్తం నీరు నిండితే ఈ ప్రాంత ప్రజలు అల్లకల్లోలమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకు గమనించాలంటే, ఇప్పుడు వారు ఇచ్చినటువంటి నాయకుడు టికెట్ ఇస్తే అడిగే నాదుడే ఉండడు. నాటువంటి వాడిని గెలిపిస్తే అడిగేందుకు నేను ముందుంటాను, పార్టీ ముందుంటుంది, టీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించి నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించగలని మనవి. ఈరోజు శుభదినం. ఎందుకంటే మంచిర్యాల కార్పొరేషన్ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే సందర్భాలలో గౌరవ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు, అలాగే గౌరవనీయులు గౌరవ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజితన్న గారి సారథ్యంలో ఈ కార్పొరేషన్ ఎన్నికలకి వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ పెంటరాజన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 14వ డివిజన్ సంబంధించినటువంటి వడ్లాల రవీంద్రరావు గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారి కోసం రథసప్తమి రోజు సూర్య భగవాని ఆశీస్సులు తీసుకొని, అలాగే రాముల వారి ఆశీస్సులు తీసుకొని కొబ్బరికాయ కొట్టి ప్రచారాన్ని ప్రారంభించడం అంటే మాకు ఒక సెంటిమెంటు. పాత మంచిర్యాల అనేది, పాత మంచిర్యాల గడ్డ కానీ, పాత మంచిర్యాల నీరు కానీ ఈ ప్రాంతానికే అత్యధికంగా శ్రేష్టమైంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఏదైనా శుభం జరుగుతుందనే ఆలోచనతోని గౌరవ విజితన్న గారి నాయకత్వంలో ఇక్కడ ప్రచారాన్ని స్టార్ట్ చేయడం. తిర్యాని మండల కేంద్రంలో జాతీయ 16వ ఓటర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు, మండల అధికారులు ప్రజలతో ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ తిర్యాని తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఓటు హక్కు చాలా విలువైనదని, పౌరుడు నిస్వార్థంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాథోడ్ నారాయణ, గ్రామ సర్పంచ్ మడవి రాజేష్, ఉప సర్పంచ్ చేని కుమార్, ఉపాధ్యాయులు, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం ద్వారా కల్పించిన ఓటు అనేది అత్యంత విలువైనది. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగంగా, నిస్వార్థపూరితంగా వినియోగించుకోవాలనే దృఢ నిశ్చయంతో ఈ ప్రతి సంవత్సరం ఒక జాతీయ ఎన్నికల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కూడా భారత ప్రజాస్వామ్యం విజయవంతంగా అనేక సార్లు ఎన్నికలు నిర్వహించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల దినోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా మన తిర్యానిలో కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు నూతన ఓటర్లందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో జాతీయ 16వ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, అధికారులు ప్రజలతో కలిసి దండపల్లిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రోహిత్ దేశపాండే మాట్లాడుతూ విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేశంలో ఓటు హక్కు చాలా విలువైనదని, ప్రతి పౌరుడు నిస్వార్థంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఈ నెల 23న ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాస రచన, క్విజ్, క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రోహిత్ దేశపాండే, ప్రధానోపాధ్యాయులు సంఘర్ష్ రాజేశ్వర్, సర్పంచ్ రాజేశ్వర్, ఆర్ఐ భూమన్న, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, నర్సాపూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీనారాయణ, పలువురు జీపీఓలు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం వర్ధిల్లాలి. జాతీయ ఓటర్ల దినోత్సవం వర్ధిల్లాలి. మై ఓట్ మై ఇండియా. మన భవిష్యత్తు నిర్ణయించే అధ్యాయులు. మరి నా భారత్ నా ఓటర్ నినాదంతో మన ప్రతి జనవరి 25న ఓటర్ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మరి అందులో భాగంగా ఇచ్చేసినటువంటి గౌరవ తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, సర్పంచ్ గారు, గౌరవ మాజీ ఎంపీ సభ్యులు, మేము ప్రజాస్వామ్యముపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతము, జాతి, కులము, వర్గము, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జాతీయ ఓటర్ల దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం. మై ఓట్ మై ఇండియా, మై ఓట్ మై ఇండియా, మై ఇండియా. మనము ప్రతి సంవత్సరం జనవరి 25 రోజు జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈసారి 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకున్న మనము ఈ లాస్ట్ 20 ఈరోజు సండే రావడం వల్ల మనం 23వ తారీఖు రోజు మన ప్రతి స్కూల్లో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం గురించి మనము వ్యాసరచన పోటీలు, చిత్రలేఖనము, ఈ పోటీలని పెట్టుకున్నాము. గెలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం కూడా చేశాము. ఈరోజు ర్యాలీ నిర్వహించి మనం ప్రతిజ్ఞ కూడా చేశాము. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటు హక్కును ఖచ్చితంగా కరెక్ట్గా వినియోగించుకోవాలా. ఓటర్లు 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఓటరు తన ఓటును నమోదు చేసుకొని వచ్చే ఎన్నికలలో పాలు పంచుకొని ఒక మంచి దేశానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్. 16వ జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఓటరు ఓటర్గా ముందు నమోదు కావాలి. నమోదు అవుతూనే వాటిగా తప్పకుండా ప్రతి ఎన్నికల్లో కూడా నిర్భయంగా ఓటర్తో వినియోగించుకోవాలి. మరి లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు అవుతూ ఉంది, కానీ మన ఎమ్మెల్యేలు, ఎంపీస్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతూ ఉంది. తప్పకుండా నేను ఏ ఉద్యోగం చేసినా, ఎలాంటి వర్క్ చేసినా తప్పకుండా వచ్చి నువ్వు నిర్భయంగా ఎలాంటి విద్వేషాలకు లోను కాకుండా కులమతాలకు అతీతంగా నువ్వు ఓటర్కు వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు పాల్పడాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జాతీయ ఓటరు దినోత్సవం. వయోజనులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కులను వినియోగించుకోవాలని తెలిపిన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్. పాత మంచిర్యాల 14వ డివిజన్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ. ఓటర్స్ డే పురస్కరించుకొని ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లు తెలిపిన నడిపెల్లి విజిత్రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.